హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో సునీతని ఎంక్వైరీ చేసి పంపించేస్తాడు దేవా. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. ఆఫీస్లో ఎంక్వైరీ కంప్లీట్ అయ్యాక విశ్వ వాళ్ళ సెక్రటరీని ఎంక్వైరీ చేయటానికి మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తారు దేవా. హాయ్ మౌనిక, ఒక 2 minutes మీతో మాట్లాడొచ్చా అని అడుగుతారు దేవా. ష్యూర్, రండి లోపలికి అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది మౌనిక. మీ బాస్కి వాళ్ళ వైఫ్ దిశాతో రిలేషన్ ఎలా ఉండేది అని అడుగుతారు దేవా. హీ వాజ్ వెరీ ట్రూ టు హిజ్ వైఫ్ సార్. తను గుంటూరు వెళ్ళినప్పటి నుండి ఎంత టెన్షన్ పడ్డాడో ఆఫీస్లో ఎవరిని అడిగినా చెప్తారు అని అంటుంది మౌనిక. ఈ అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా అని సునీత ఫోటో చూపించి అడుగుతారు మౌనికని. లేదు సార్ అని అంటుంది మౌనిక. బాగా గుర్తు చేసుకోండి, ఈ అమ్మాయి ఎప్పుడైనా మీ ఆఫీస్కి వచ్చిందా? మీ ఆఫీస్ లిఫ్ట్ మ్యాన్ ఈ అమ్మాయిని ఒకసారి లిఫ్ట్లో చూశాను అని అంటున్నాడు అని అంటాడు దేవా. లేదు సార్, బాస్ని ఎవరు కలవాలన్నా ముందు నన్ను మీట్ అవ్వాలి. నాకు తెలియకుండా బాస్ని కలిసే ఛాన్సే లేదు అని అంటుంది మౌనిక. ఓకే మౌనిక, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అనేసి థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతారు దేవా వాళ్ళు. దేవా వాళ్ళు వెళ్ళిపోయాక ఆ డోర్ క్లోజ్ చేసి లోపలికొచ్చి చూస్తే లోపలే ఉంటారు మన విశ్వ. అంటే మౌనికని ఇలా చెప్పమని ట్రైన్ చేసిందే విశ్వ. దేవా వాళ్ళు మౌనిక ఇంటి దగ్గరికి వచ్చే ముందే మన విశ్వ మౌనిక దగ్గరికి వెళ్ళి, మౌనిక నాకు నీ దగ్గర నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి అని అంటాడు. ఏంటో చెప్పండి సార్ అని అంటుంది మౌనిక. రేపు నిన్ను పోలీసులు ఇంట్రోగేట్ చేయొచ్చు. సునీత గురించి అడిగితే మాత్రం ఏమీ తెలియదని చెప్పు. ఎందుకంటే 2 డెడ్ బాడీస్ ఫామ్ హౌస్లో దొరికినప్పటి నుంచి నన్ను కార్నర్ చేస్తున్నారు. ప్లీజ్ మౌనిక అని అంటాడు విశ్వ. నాకు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరం లేదు సార్, మీకోసం నేను ఏదైనా చేస్తా అని అంటుంది మౌనిక. మరోవైపు విజయ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసుకొని దేవాకి ఇస్తారు. కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అని అడుగుతారు దేవా. ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తోటి తల వెనుక కొట్టారు సార్ అని అంటాడు విజయ్. అది ఏ ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు అని అడుగుతారు దేవా. ఏదైనా అయి ఉండొచ్చు సార్, స్క్రూ డ్రైవర్ అయినా అయి ఉండొచ్చు, లేదా కిచెన్లో యూజ్ చేసే నైఫ్ అయినా అయి ఉండొచ్చు అని అంటారు విజయ్. టైమ్ ఆఫ్ డెత్ ఏంటి అని అడుగుతారు మన దేవా. రిపోర్ట్స్ ప్రకారంగా అయితే 2:30 సార్ అని అంటాడు విజయ్. దిశ కారు టోల్ గేట్ ఎన్ని గంటలకి క్రాస్ అయింది అని అడుగుతారు దేవా. ఇట్స్ 4:30 PM సార్ అని అంటారు విజయ్. 2:30కి చనిపోతే 4:30కి టోల్ గేట్ ఎలా క్రాస్ అయింది అంటే సిటీలోనే మర్డర్ చేసి బాడీస్ని మాత్రం ఫామ్ హౌస్లో పాతిపెట్టారనమాట అని అంటాడు దేవా. మరోవైపు సునీత విశ్వ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. విశ్వ కంగారుగా సునీతని లోపలికి తీసుకొచ్చి, సునీత నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పోలీసులు ఎంతలా మన్ని ఫాలో అవుతున్నారో నీకు తెలీదా అని అంటాడు. అప్పుడు సునీత, విశ్వ నన్ను పోలీసులు ఇంట్రోగేట్ చేశారు, అక్కడున్న వాచ్మ్యాన్ నన్ను గుర్తుపెట్టేశాడు అని అంటుంది సునీత. ఏంటి తర్వాత ఏం జరిగింది అని అంటాడు విశ్వ. ఆ తర్వాత అక్కడికి వచ్చిన సైట్ ఇంజనీర్ని చూసి తను కన్ఫ్యూజ్ అయ్యాడు, అందుకే నేను బయటపడ్డాను అని అంటుంది సునీత. ఈలోపు మౌనిక కాల్ చేస్తుంది విశ్వకి. విశ్వ ఎందుకు రాలేదు ఆఫీస్కి, ఎక్కడున్నావు అని అడుగుతుంది. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకే ఇంట్లోనే ఉన్నాను అని అంటాడు విశ్వ. నేను మీ ఇంటి ముందే ఉన్నాను, లోపలికి వస్తున్నాను, 1 నిమిషం ఉండు అని అంటుంది మౌనిక. లేదు, ఇంట్లో నిషా ఉంది, తను చూస్తే బాగోదు, నేనే బయటకు వస్తున్నాను, నువ్వు కారులోనే ఉండు అని అంటాడు విశ్వ. సునీత నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి, లేకపోతే సెక్రటరీకి డౌట్ వస్తుంది, అది నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళాక నువ్వు వెళ్ళు, ఇదిగో కీస్ అని చెప్పి కీస్ సునీతకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు విశ్వ. కార్ వెళ్ళిపోగానే మన సునీత కూడా వెళ్ళాలని ట్రై చేస్తుంది. మెయిన్ డోర్ వరకు వెళ్ళగానే నిషా రావటం గమనిస్తుంది. కంగారుగా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక దగ్గర దాక్కుంటుంది. నిషా ఇంట్లోకి రాగానే తన వెనకాలే పోలీసులు కూడా వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, విశ్వ ఇంట్లో ఉన్నాడా, తనతో ఒకసారి మాట్లాడాలి అని అంటారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.